విజయవాడ ధర్నా చౌక్లో కనీస వేతనాలు చెల్లించాలంటూ ఆశా వర్కర్లు ధర్నా చేశారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశా వర్కర్లుగా మార్చేసి ఒప్పంద జీవోలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేలా సెలవులు మంజూరు చేసి వయో పరిమితిని 62కు పెంచాలని కోరారు. బడ్జెట్లో నిధులు పెంచి ఆరోగ్య భద్రతా చట్టం తేవాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆశా వర్కర్లకు మొండి చేయి చూపించి ఈతకాయ ఇచ్చి తాటికాయ అంత పని చేయించుకోవడం చాలా అన్యాయం అని చెప్పి మేము ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ అలంకరణ సెంటర్కి వచ్చి మేము అలోమని ఈ ఎండలో మేము ఏడుస్తుంటే గవర్నమెంట్ గుర్తించకుండా మా కనీస వేతనం అమలు చేయకుండా మాకు కావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా మమ్మల్ని ఎంతో దుఃఖపెట్టడం అనేది చాలా అన్యాయం అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మేము గత 19 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్లుగా మరి మేము ఈ విధులు చేస్తుండగా మరి గత ప్రభుత్వం 10,000 ఇచ్చిందని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం కూడా అంటుంది. మేము పోయిన సంవత్సరం 9వ తారీఖు మాకు కమిషనర్ గారు కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఎంతవరకు జీవోలు ఇవ్వకపోవడంతో వందలాది మంది ఆశా వర్కర్లు మరి రిటైర్డ్ అయిపోయారు. మరి వాళ్ళు జీవోలు కానీ ఇచ్చినట్టయితే వాళ్ళు 60 నుండి 62 సంవత్సరాలు ప్రమోట్ అయ్యి 2 సంవత్సరాలు వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడేది. మరి ఎందరో ఆశా వర్కర్లు మరి ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళకి ఇటువంటి వర్క్ టెన్షన్ల వల్ల ఎక్కువగా హార్ట్ అటాక్లు, బీపీలు, షుగర్లు ఎక్కువైపోయి ఆశా వర్కర్లు హఠాత్ మరణాలు సాగుతున్నాయి. మరి 10,000 వేతనం ఇస్తున్నాం అంటున్నారు, కానీ 6 నెలలకు ఒకసారి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతా చూస్తుంటే మరి ఆశా వర్కర్లు ఏమి తినాలి, ఎలా బ్రతకాలని అర్థం కావట్లేదు. ఇప్పుడు మేనిఫెస్టో ఆశా వర్కర్లకి కనీస వేతనం ఇస్తానని చెప్పేసి